రావి నారాయణ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రావి నారాయణ రెడ్డి 1908 జూన్ 4న జన్మించాడు. ఇతను చాదర్ఘాట్లో హై స్కూల్లో 1927లో మెట్రికులేషన్ పాస్ అయి నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు నిజాం ప్రభుత్వం చేత అరెస్టు చేయబడిన కొంత జైలు జీవితం గడిపాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు రావి నారాయణ రెడ్డి. ఇతనిని తెలంగాణ సాయుధ పోరాట పితామహుడిగా పిలుస్తారు. రావి నారాయణ రెడ్డి 1952లో లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. రావి నారాయణ రెడ్డి స్థాపించిన సంస్థలు నవ్య సాహితీ సంస్థ, హరిజన సేవక్ సంఘ్ 1933లో. దీనికి అధ్యక్షుడు వామన్ నాయక్, కార్యదర్శి రావి నారాయణ రెడ్డి గారు. అస్పృశ్యత నివారణ గురించి ప్రచారం చేయడం, సహపక్తి భోజనాలతో ప్రజలు విద్యా వికాసానికి కృషి చేయడం సంఘం యొక్క లక్ష్యాలు. గాంధీజీ యొక్క సత్యాగ్రహ ప్రభావంతో గొల్లపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఖాదీ ఉత్పత్తి కేంద్రం గొల్లపల్లి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించుకోవాలనే ఉద్దేశంతో రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలగు వారితో సన్నాహక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. సన్నాహక సంఘం. ఈ సన్నాహక సంఘం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సత్యాగ్రహం చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక యువకుడు రావి నారాయణ రెడ్డి. 1941లో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ అధ్యక్షోపన్యాసంలో జాతీయ అంతర్జాతీయ సమస్యలను ప్రస్తావించి తన కమ్యూనిస్టు దృక్పథంతో తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థలను కూడా ప్రస్తావించారు రావి నారాయణ రెడ్డి గారు. ఈ రావి నారాయణ రెడ్డి గారు 1944లో అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలో అతివాద మితవాద వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్ర మహాసభ రెండుగా చెల్లిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రావి నారాయణ రెడ్డి గారు 1944లో అధ్యక్షత వహించిన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలో అతివాద మితవాద వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. 1946, 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణ రెడ్డి నాయకత్వం వహించారు. 1957లో ఎన్నికల్లో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు రావి నారాయణ రెడ్డి గారు. 1962లో తిరిగి భువనగిరి నుండి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. చివరగా ఆయన 1967 నుండి స్వచ్ఛందంగా రాజకీయాలకు నిష్క్రమించారు. ఇతను రచించిన గ్రంథాలు: రావి నారాయణ రెడ్డి గారి రచనలు, తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు, వీర తెలంగాణ సంస్కృతులు అనుభవాలు, నా జీవన పదంలో అనే రచనలు రచించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.